హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ నేను పిల్లల కోసం ఈజీగా అండ్ ఫాస్ట్గా చేసుకునే పుదీనా రైస్ని అయితే చూపిస్తానండి. సో వెల్కమ్ టు మై ఛానల్ మై హోమ్ యాక్టివిటీస్. ముందుగా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అలాగే ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని, రుచికి సరిపడా ఉప్పుని, అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఫైన్ లాగా చేసుకోవాలండి. సో దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా చెక్క, ఒక 4 నుంచి 5 వరకు లవంగాలు, ఒక 5 జీడిపప్పులు వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గోడంబి మనము ఆనియన్స్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడంతా ఫ్రై అయింది కదా, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి. సో ఇలా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. సో అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలండి దీన్ని. ఇప్పుడు మనం మూత పెట్టి ఒక్క 3 నిమిషాలు అలా వదిలేద్దాం. ఇందులో పచ్చివాసన అంతా వెళ్ళిపోయి లైట్గా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకు సరిపడా రైస్ అంతా కూడా ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పుదీనా పేస్ట్ అంతా కూడా రైస్కు పట్టేలాగా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంటని కలుపుతూ ఉండాలి. సో ఈ పుదీనా పచ్చడి మొత్తం అంతా కలిసిపోయేలాగా రైస్కి కలుపుకున్నాము. చూడండి ఇలా ఉండాలి. సో ఇప్పుడు మళ్ళీ ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టి అలా వదిలేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కు బాగా పడతాయి. ఇప్పుడు మనము వేడివేడిగా పుదీనా రైస్ని అయితే మనం సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుందన్నమాట. సో పిల్లలకు లంచ్ బాక్సుల్లోకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ రెసిపీ అయితే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది కూడా ఒకసారి ట్రై చేసి మీరు నాకు కామెంట్ చేయండి. ఇవాళ టిఫిన్ ఏం చేయాలి మన పిల్లల కోసం అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది క్విక్గా అయిపోయే రెసిపీ అన్నమాట. ఇలా పుదీనాతో చేసుకున్న రెసిపీస్ ఏవైనా కూడా చాలా హెల్దీ. సో మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి. థ్యాంక్స్.